అమ్మా 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 కవిత కవిత ఒకసారి ఇటు రావే. బాబా ఏంటిదండి, ఎందుకంతగానో వస్తాను? అమ్మ ఎంత పిలిచినా సప్పుడు చేస్తలేదే, ఒకసారి చూడే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తమ్మా అత్తమ్మా లేదమ్మా. చిన్నోడా, నిన్నెప్పుడు నేను ఏం అడగలే, కానీ నా పెద్ద కొడుకు నా ఇంటికి రావాలరా. మరి రాకుంటే మాత్రం నేను బతకనరా చిన్నోడా. కవిత చూసినామా మా అమ్మ ఏమంటుందో? మా అన్నను వదిన తీసుకొద్దామే. సరే, వాళ్ళు బయట ఎట్లా కిరాయి ఉంటారో ఈ ఇంట్లోకి వచ్చినాక కూడా అట్లనే కిరాయి ఉండాలి. ప్రతి నెల పైసలు ఇవ్వాలి, లేకపోతే నేను అస్సలు ఊకొని చెప్తానా. సరేనే. సిరి సిరి, ఎటు పోయింది ఇది? సిరి. అత్తమ్మా, కవిత ఇట్లా డెలివరీ పోతుంది హాస్పిటల్కు. అవునా సెల్లే, క్షేమంగా పోయి లాభంగా రా. ఇంటికి పండంటి మగబిడ్డని వారసుని తీసుకురావాలి. నీ రాక కోసం మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను మంచిగా పోయి మంచిగా నా కొడుకుతోటి ఇంటికి వస్తా. కానీ ఈ కరెంట్ ఏమన్నా నువ్వు బిల్లు కడతాను అనుకుంటానవా? 24 గంటలు వేసి అట్లనే ఉంచుతాన్నావు. ఈ చెత్త అంతేంది, నీళ్ళైతే గట్లనే ఉంచుకుంటావా? ఎక్కడ రక్కనే ఉంచుతాన్నావు. అవో ఆ నల్ల పంపుల అట్లనే ఇడిచిపెడతాన్నావు, అన్నావు. అది అన్ని ఎవరు పని చేస్తారు అనుకుంటున్నావు? నీకన్నా పని మనిషి ఇక్కడ అన్ని ప్రతిదీ చిన్న పొరికి కదా చెప్పినట్టు చెప్పాలి. ఇగో నేను హాస్పిటల్కి పోయొచ్చే వరకు అది ఇది మొత్తం క్లీన్ చేసి మంచిగా ఉంచు చెప్తానా, అర్థమవుతుందా? అది మాగా ఉంచుకుంటది కానీ నువ్వైతే మంచిగా పోయిరారా. అది చేసుకోదా? అది చేయకపోతే నేను లేనా? చేసేది అయితేనే ఇంతసేపటి దాకా వన్నదా ఇంట్లో? తెలివి లేదా చేసుకోవాలని? ఆడది కాదా? నువ్వు ఆగరా. అది చేసుకోకపోతే నేను చేస్తా కదా. నువ్వైతే హాస్పిటల్కి డెలివరీకి మంచిగా పోయిరా. పొద్దెక్కరాగం అంటుంది అంటాను. దానికి ఏం నెలలు పడ్డాయి కాదనే, సాత కాక పొద్దెక్కరాగం అంటుంది. నువ్వు అరే చిన్నోడా, హాస్పిటల్ పోయినాక అయితే నువ్వు ఫోన్ చేయి. సరే అమ్మ, పోదాం. లేట్ అవుతుంది ఇప్పటికే. సరే పోయేస్తా. మంచిగా పోయిరా. ఏందత్తమ్మా, నాకంటే చిన్నది పెద్దదన్నని చూడకుండా అన్నన్ని మాటలంటే నువ్వు నీ కొడుకు ఒక్క మాట కూడా దాన్ని ఎందుకు అంటున్నావు అంటలేరు. నేనైనా పంచాతగా దాన్ని ఎప్పుడన్నా ఎవరన్నా చేసి పెడతారని నేను ఆలోచించినా, ఆధారపడ్డానా? అయినా లేనోళ్ళంటే ప్రతి ఒక్కళ్ళకు చులకన్నే. ఈ ఇల్లు దాని దొక్కదందేనా, నాది కాదా? సరే, మీ ఇద్దరికి ఒక మాట చెప్తా, మీరేమనుకోనట్టునే చెప్తా. మీరు ఇంట్లోకి వచ్చే ముంగట ఈ ఇంట్లో కిరాయి లెక్క ఉంటానంటేనే అది మిమ్మల్ని రమ్మన్నా. అదేమన్నా ఊర్చుకో బిడ్డ. సరే అత్తమ్మా,
బాత్రూమ్ మెత్త కడుపు అంత ఎట్లనో ఉంది. కాదురా, తమ్ముడు చేసిన అప్పులన్నీ నీ మీద వేసుకున్నావు. నాకు ఒక్క మాట అన్న చెప్పొద్దారా? చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పలేదమ్మా. అమ్మా 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 అరే అరే ఎవరు ఆటో ఆపిర్రా? నేను తీసుకొని నువ్వు హాస్పిటల్కి పోరా. తమ్ముడు పోయిన హాస్పిటల్కి పో. పైసలు ఎన్నైనా మంచిదే, నేను వెనక తీసుకొని వస్తా. తొందరరా, నాకు భయం అవుతుంది. తీసుకొని పో బిడ్డ. ఆటో పో. అయ్యా బాబు ఆపు. పో బిడ్డ. ఏం కాదు. అయ్యో, ఇది బాధపడ్డట్టు అవుతుంది. ఎందుకు ఏడుస్తానవే? ఏడవక ఇంకేం చేయమంటావు అత్తమ్మ? పిల్లలు లేరని నేను బాధపడని నిమిషం లేను. ఆ దేవుడు నా కడుపులో ఓ బిడ్డనిచ్చినట్టే ఇచ్చిండు. 7 నెలలకు నా బిడ్డ ఈ లోకంకి వస్తే కళ్ళార కన్న తల్లి చూడక ముందే ఆ దేవుడు తీసుకుపోయిండు. ఈ తల్లి ఆ బిడ్డను చాలలేదు అనుకున్నాడా? నా బిడ్డ నాకు బరువు అవుతుంది అనుకున్నాడా? ఇంతకంటే పాపిచ్చి బతికి ఇంకెక్కడ ఉందా అత్తమ్మ? నన్ను తీసుకుపోయినా అయిపోతుండే కదా. అది కాదే కోడలా, ఒక చెట్టుకి ఎన్నో కాయలు అవుతాయి, కాయలన్నీ పండ్లు అవుతాయా? గట్లా నీళ్ళు పోసుకున్న ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి అవుతుందా అని? నీ లెక్క పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా ఇప్పుడు ఏమి ఎత్తిపోయిందే? ఏడాది వరకు మళ్ళీ నువ్వు తల్లివి కాదా? నీకు పిల్లలు కారా? అంతసేపు నీ మరిది కొడుకున్నాడు కదా, ఆడే నీ కొడుకు అనుకో. నిన్ను ఎవరు కాదంటారా ఇంట్లో? నీ చేతుల మీద ఆడిపించుకో, నీ చేతుల మీద పెద్దగా అవుతాడు. అవునత్తమ్మ, చిన్నానికి నా చేతుల మీదుగా నేనే తాను వస్తా. పోసేప్ప. కవిత, కవిత, అరే కవిత, కవిత, చిన్నీరా తానం చేపిస్తా. చెది నీ బిడ్డ నువ్వు పురిట్లో పోగొట్టుకున్నావని నా బిడ్డను కూడా తానం చేపించి సంపదామనుకుంటానవా? ఒకటి గుర్తు పెట్టుకోక్క, నా బిడ్డకు నేను ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. అది నువ్వు వచ్చి ప్రతిసారి నా బిడ్డ అని నా బిడ్డ దగ్గరికి రాకు చెప్తానా? ఏం చూస్తాను అత్తమ్మా? చిన్న ఎత్తుకో, తానం చేపిద్దాం. మెల్లగా. నీ పాపిష్ట చేతులు పడితే మళ్ళా నా కొడుకేదన్నా అవుతుంది. పోరాడు ఈ నుంచి. నీ నీడ కూడా పడద్దు నా కొడుకు మీద. అత్తమ్మా, 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 చిన్న ఎత్తుకొచ్చినావు అత్తమ్మా? ఏంది చిన్న? నేను ఎడకొచ్చిందే, నాకు కొంచెం పానం శాతం అవుతుంది అని అనుకున్నా. మరి ఇంట్లో చిన్నోళ్ళు లేడత్తమ్మా? ఏంటి చిన్నోళ్ళు లేడా? లేడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పాపిష్టికి ఇట్లేటన్నా తీసుకుపోవచ్చు. దాని బిడ్డ చచ్చిపోయిందని నా బిడ్డను కూడా గంగలన్న వారేయడానికి తీసుకుపోవచ్చు. అది మొదటి నుంచి నా బిడ్డ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు చూడు ఎత్తుకుంటానంట.
నాకు తెలిసి అది నా బిడ్డను చంపడానికి తీసుకుపోయింది అత్తమ్మ. అత్తమ్మ నాకు భయం అవుతుంది అత్తమ్మ. నువ్వు భయపడక అది ఏడున్నది నేను చూస్తా. చిన్నోడా అయ్యో చిన్నోడా అయ్యో నేను కూడా చూసిందే ఏడగానే వాళ్ళే అత్తమ్మ చిన్నోడు ఏడత్తమ్మ కనబడ్డా కనవాళ్ళే అయ్యో ఎవరింటికి వెళ్ళాడు ఎలా వాళ్ళ ఇంటికి పోయి కూడా అడిగినా మా కోడలు ఇట్లా మా చిన్న ఎత్తుకొని వచ్చిందని. అది నా బిడ్డను చంపడానికే తీసుకుపోయింది. నా బిడ్డ లేడు ఇంకా. చూద్దాం ఆగే. ఏమైందిరా బంగారు కొండ, ఇప్పటిదాకా ఉక్క పట్టుకుంటా ఏడ్చినా ఈ పెద్ద మెత్తుకంగానే ఎంత మంచిగా ఆడుకుంటున్నావు. నా బంగారు తండ్రి. పెద్దమ్మ అంటే నీకు ఎంత ఇష్టమో. నీకు పెద్ద డాడీని రాగా రింగ్ బొమ్మలు లైట్లు అన్నీ తీసుకురమ్మంటే సరేనా? ఏడవకు నానా. చుచ్చు బంగారు కొండ, చందమామ కంటే అందంగా ఉన్నావురా నువ్వు. ఏం మనిషివే నువ్వు? ఒక్కసారి చెప్తే అర్థం కదా పాపిస్తుందనా? నీ చేతులు నీ నీడన కొడుకు మీద పడద్దని ఎన్నిసార్లు చెప్పాలే? ఒకేసారి వాడు కనబడకపోతే నా గుండె అయినంత పడైంది. అత్తమ్మ నా కొడుకుకి ఏమన్నా అయిందో చూడు. తీసుకుపోయి ఏం చేసిందో. కవిత, ఏమన్నా పిచ్చి లేచిందా? ఒకటే వాగుతున్నావు. నీ బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉందో అంతకు రెట్టింపు ప్రేమ అని మీద నాకే ఉందే. అన్ని నేనేం చేస్తానే చెప్పు? నేను మనిషిని కాదా? పసుపు నానే. ఎప్పుడు చూసినా పాపిస్తుందనా అంటావు. నేను కూడా మనిషినేనే. అత్తమ్మ నువ్వు చెప్పు, అన్ని మీద నాకు ప్రేమ లేదా? అడుగుకెడితే నువ్వు స్నానం చేస్తున్నావు కదా అని, అత్తమ్మ పడుకుంది కదా అని అట్లా దింపుకొచ్చిన అంతే. అదే నేను చేసిన తప్పు. వాడు నీ దగ్గర ఉంటే నువ్వు ఊకెడతాడే, నా దగ్గర ఉంటే మంచిగానే ఉంటాడు. ఆనికి కూడా తెలిసే పెద్దమ్మకి నా మీద ప్రేమ ఉందని. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావే? నేను అంతే తప్పు చేసిన. కాదే తీసుకుపోయావు, కానీ చెప్పి తీసుకపోతే అయిపోవు కదా. వాడు కనబడకపోతే మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? అన్నిటికి తిరిగినావు, ఏడలేడు అని చెప్పారు. అడిగి తీసుకుపోతే అయిపోవు కదనే. అడగకుండా తీసుకుపోవు, నీ తప్పే. ఏమండి, మీ వదిన ఏం తెచ్చిందో తెలుసా? మేమెవరం లేమని చూచి మన బిడ్డనేటో తీసుకొని పోయింది. పాపిషది ఏం చేద్దాం అనుకున్నది మన బిడ్డని. ఊరిట్లోనే తన బిడ్డను కోల్పోయిన దరిద్రపుది. దీన్ని మన ఇంట్లో ఉంచుకుంటే మనకు కీడు జరుగుతుంది. ఇప్పుడే ఇంట్లో నుంచే వెళ్ళిపోమని చెప్పు. ఏందే ఏం మాట్లాడతాను? గురిట్లో బిడ్డను పోగొట్టుకునే దరిద్రపుదా? అసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డ నీకు తెలుసానే? గురిట్లో బిడ్డను పోగొట్టుకున్నది మా వదిన కాదే, మన బిడ్డనే. ఇప్పుడు నీ చేతిలో ఉన్న బిడ్డ మన బిడ్డ కాదే, మా అన్న వదిలే బిడ్డనే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు, మీరు నా బిడ్డనే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మీ వదినను మీ అన్నను నేను తిడుతున్నానే కదా, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు వాళ్ళకి సపోర్టుగా. ఏమండి, మీ తమ్ముడు ఏం మాట్లాడుతుండో నిజం చెప్పు. ఈ బిడ్డ మన బిడ్డనా? నిజం చెప్పు నువ్వు. ఆ బిడ్డ మన బిడ్డనా? లేదే, ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ. నేను సుమన్ ఎప్పుడు అబద్ధం చెప్పాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఈ మాట మీద ఒట్టే చెప్పు మీద ఒట్టే చెప్పు నా బిడ్డ కాదని. మన బిడ్డనే.
ఏంది మళ్ళా చెప్పు. మా బిడ్డ మన బిడ్డ. బండెడు పేలికళ్ళ నుంచి బయటపడి ఈ అమ్మ చూడాలని ఎంతో మురిసిపోయిన నా బిడ్డను నీకు దూరం చేయాలని ఎట్లా మనసు ఒప్పిందే. రోజు నా బిడ్డ కోసం నేను ఎంతో ఏడుతున్నా. నా బాధ చూసి ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? నేను అనుకున్నా రాముడు కాదండి మీరు, అందరూ అనుకున్న రాక్షసుడే. నీ తమ్ముడు ఊరన్న అప్పులు చేసి సత్తా అంటే మన పొలం అమ్మి నీ తమ్ముడిని కాపాడి ఇది ఎన్ని మాటలన్నా నన్ను ఎంత అవమానించిన ఏ రోజు కూడా నేను బాధపడలేదు. నా వాళ్ళ కోసమే నేను చేసిన అనుకున్నా. ఊరంతా నన్ను గొడ్రాలు అన్నా ఎంత భరించుకున్నా. వాళ్ళు కాదండ్రి నన్ను గొడ్రాలు చేసింది, నువ్వు నన్ను గొడ్రాలు చేసినావు. ఇవన్నీ కాదు, నా బిడ్డని తల్లి నుంచి వేరు చేసేంత అవసరం ఏమొచ్చిందో నాకు చెప్పు. నాకు నిజం చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? లోపల ఉంది భార్యనా? అవును సార్. లోపల కండిషన్ సీరియస్ గా ఉంది. తల్లి గాని పాప గాని ఇద్దరు ఎవరైనా ఒకరు బతికే ఛాన్స్ ఉంటుంది. సార్ కడుపుల బిడ్డకి ఏమైనా పర్లేదు, కానీ నా భార్యకి ఏం కాకుండా చూడు సార్. సరే, మా ప్రయత్నం మేము చేస్తాం. దేవుని మీద భారం ఇద్దాం. ఓకే. అరే తమ్ముడు, కొడుకు పుట్టిండ్రా? అరే మీకెవరు పుట్టిర్రా? నాకు కొడుకే పుట్టిందన్న. బా, ఎంత మంచి మాట చెప్పినవరా. ఒకేసారి ఇంటికి ఇద్దరు వారసులు వచ్చిర్రారా? అన్న, కానీ నా కొడుకు పురుట్లోనే చనిపోయాడు అన్న. ఏం మాట్లాడతానురా? ఈ విషయం నా భార్యకి వెళ్తే చచ్చిపోతాన్నా. అరే నువ్వేం బాధపడకురా. కొడుకు పుట్టిన విషయం మీ అదినకు తెలియదు. మీ అదినకి ఇప్పుడు స్పృహ కూడా లేదురా. ఆ కొడుకుని నేను తెచ్చి నీకు ఇస్తా. కవిత పక్కకు పెట్టుకోరా. కానీ వదిన తట్టుకుంటుందా అన్న? అరే వదినకి తెలుస్తుందిరా. నేను చెప్పా, నువ్వు చెప్పవు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉంటుందిరా. నా మీద ఒట్టే. సరే అన్న. నా కోసం ఇంత త్యాగం చేస్తాను వాళ్ళు. మన కవిత స్లో వస్తుంది.
బిడ్డ కాదా, నీ బిడ్డనా? అంటే పురిట్లో చనిపోయింది నా బిడ్డనా? ఇన్ని రోజులు నా భర్త తప్పు చేస్తే మీరు బాధపడి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆఖరికి మిమ్మల్ని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే కూడా మీరు వెళ్ళిపోయారు. ఒక్క మాట నాకు చెప్పుతే ఇంత దూరం వచ్చేది కాదు కదక్క. వినకపోతే నన్ను కొట్టపోయాను. నిన్ను ఎన్నో అనరాని మాటలన్నా కన్న తల్లికే బిడ్డను దూరం చేసి మాట్లాడినా నిన్ను ముట్టుకొని ఇయ్యలేదు. నేను పాపిచ్చుదాన్ని అక్క, పాపిచ్చుదాన్ని. ఆఖరికి నాకు సొంత హక్కున్నా కూడా ఇన్ని మాటలు పడేది కాదు కావచ్చు. నన్ను క్షమించక్క. ఇక నుంచి ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డనే తీసుకో అక్క. కవిత, పిచ్చిదానా, ఏడవకు. బిడ్డ మీద నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. తల్లులం వేరైనా మన ఇంట్లో బిడ్డ ఒక్కతే. ఇక నుంచి వెళ్ళి దానికి ఇద్దరం తల్లులమే, మన ఇద్దరికి బిడ్డనే. నువ్వు బాధపడకుండా ఉంటే నాకు అంతే సంతోషం, సరేనా? నీకేం కావద్దనే కదనే బావ మరిది నా బిడ్డ నీకు ఇచ్చింది. పిచ్చిదానా, నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. మనకిద్దరికి కొడుకే. ఏడకు, బంగారు తల్లి కదా. ఎంత మంచోళ్ళక్క. నేను మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నా కూడా ఇప్పటికి కూడా నీ బిడ్డను మన బిడ్డ అని మాట్లాడుతున్నావు. నీలాంటి గొప్ప మనసు ఉన్నదాన్ని నేను పాటించదాన్ని. బాగా బిడ్డ నన్ను క్షమించక్క. అరే, చిన్నప్పుడు ఎప్పుడో ఈ అమ్మని తమ్మిని ఇల్లుని ఏ కట్టం వచ్చినా కూడా నువ్వే చూసుకోవాలరా అన్న ఒక్క మాటకు నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావారా? ఇక నుంచి నువ్వు ఈ కష్టాలు పడొద్దు కొడుక. నీకే కష్టం వచ్చినా నేనున్నా. ఇక కోడాళ్ళు ఈడు నీ బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు, ఎవ్వరి బిడ్డ కాదు. ఇగో వీడు అందరి బిడ్డ, మనందరి బిడ్డ. ఈ పెద్దింటి వారసుడు వీడు. బంగారు తండ్రి అందరూ కలిపిండు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లె గోసలు యూట్యూబ్ ఛానల్. పెద్ద కోడలు గొడ్రాలు చిన్న కోడలు గర్భవతి అనే వెబ్ సిరీస్తోనైతే మా ఫ్యామిలీ అంతా మీ ముందటికి వచ్చినాం. అతి తక్కువ టైంలోనే మా అందరినీ ఆదరించిర్రు, అభిమానించిర్రు. మీ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ యూట్యూబ్ యాక్టర్ సిరి. చూసారు కదా మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంటనైతే గట్టి కొట్టుర్రి. అక్క చెప్పేమన్నా. ఇక నుల్లా ఇప్పటి వరకు మా ఫ్యామిలీని చూసి మస్తు ఆదరించారు. సేమ్ మీ ఇంట్లో ఎట్లున్నారో మేము కూడా గట్లనే కలిసిపోయినాం. మేమందరం ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలి, మేము ముందుకు రావాలనుకుంటే మీ కామెంట్ ద్వారానే మేము అందరం కలుపుతాం. తప్పకుండా కామెంట్ పెట్టుర్రి. ఏం పెడతారు? ఫ్యామిలీ కామెంట్. మా అత్తకు మన్మడు కూడా వచ్చిండు. ఇగో